బ్రేకింగ్ న్యూస్ ఏపీలో 3 మున్సిపాలిటీలకు చైర్మన్లు 3 కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లతో పాటు 4 మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆయా కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లోని కార్పొరేటర్లు కౌన్సిలర్లు ప్రత్యేక సమావేశాలకు హాజరైన డిప్యూటీ మేయర్లు చైర్మన్లు వైస్ చైర్మన్ల ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారు. తిరుపతి నెల్లూరు కార్పొరేషన్లలో ఒక్కో డిప్యూటీ మేయర్, ఏలూరు కార్పొరేషన్లో 2 డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేందుకు టీడీపీ వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. మరోవైపు ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ నెలకొంది. ఇక గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇరు పార్టీలు. కొన్ని చోట్ల వైసీపీ నేతలు కూటమిలో జాయిన్ అవడంతో అక్కడ గెలుపు ఈజీ కానుంది. ఏపీలో 3 మున్సిపాలిటీలకు అలాగే 3 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ తిరుపతి నుంచి అందిస్తారు. దామోదర్, తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక చాలా ఉత్కంఠ భరిత వాతావరణం మధ్య కొనసాగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి కూటమికి మద్దతు ఇవ్వడానికి 23 కార్పొరేటర్లు ఏదైతే కార్పొరేషన్ సెనేట్ హాల్లోకి ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లోకి చేరుకున్నారో, మరోవైపు వైకాపాకు సంబంధించిన వారి వద్ద 20 మంది వరకు ఉన్నట్లు సమాచారం. వారు ఏదైతే ఎన్నికలకు రాకుండా బయటే అటు కాంపౌండ్ వాళ్ళకు ఎన్నికల మధ్యలో ఉన్న పరిస్థితి, వారు ఓటింగ్కి వస్తారా లేదా అన్న విషయం అర్థం కాని పరిస్థితి. మరోవైపు ఏదైతే 25 మంది కార్పొరేటర్లు ఎన్నికల పోలింగ్ హాజరైతే ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రిసైడింగ్ అధికారి అయిన శుభం మన్సల్ తెలిపారు. ప్రస్తుతం హాల్లో ఒక 25 మంది వరకు ఉన్నారు. దీంతో పాటు ఎన్నికల ఇటు ఎక్సెప్షన్ మెంబర్ గా ఎమ్మెల్యేకి ఓటు హక్కు ఉంది. జనసేనకు సంబంధించిన ఆర్ఎన్ శ్రీనివాసులు ఎమ్మెల్యే కావడంతో ఆయనకు ఓటు హక్కు ఉంది. దీంతో కూటమికి 26 ఓట్లు ఆధిక్యత వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు పోలింగ్ ఎన్నికను వాయిదా వేయాలన్న లక్ష్యమా లేదా మరో కారణంతో అయితే వైకాపాకు సంబంధించిన కార్పొరేటర్లు కానీ అదేవిధంగా ఎక్సెప్షన్ సభ్యులు ఎంపీతో పాటు ఎమ్మెల్సీ వారు ఓటింగ్ రాకుండా బయటే ఉన్నారు. ఏదైతే కాంపౌండ్ లోకి యూనివర్సిటీ కాంపౌండ్ లోకి ప్రవేశించిన వారు మధ్యలోనే ఉండిపోయిన పరిస్థితి. దీంతో ఎన్నిక జరుగుతుందా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే పోలింగ్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి 25 మంది సభ్యులు హాజరైతే ఎన్నికలు నిర్వహిస్తామంటూ కూడా ఇప్పటికే ప్రిసైడింగ్ అధికారి తెలిపిన సమాచారం. మొత్తం మీద ఉదయం నుంచి ఒక తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఉత్కంఠ మధ్య ఈ వ్యవహారం నడుస్తుంది. ఉదయం అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఏదైతే 41 డివిజన్ కార్పొరేటర్ కు సంబంధించిన బంధువులు ఉన్నారని అక్కడికి వైకాపా నాయకుడు అయిన భూమన అభినయ్ రెడ్డి అక్కడికి వెళ్లి కొంత హడావిడి సృష్టించాడు. అంతకు మునుపు చిత్తూరులో 3 వైకాపా క్యాంపులో ఉన్న కార్పొరేటర్లను తరలించడానికి టీడీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయని తెలిసి వారిని అక్కడ అడ్డుకోవడానికి వెళ్ళాడు. ఈ విషయంలో కొంత గందరగోళం చెలరేగింది. చివరకు పోలీసులు ఏదైతే అటు భూమన్ కరుణాకర్ రెడ్డితో పాటు అభినయ్ రెడ్డిని బయట తిరగనీయకుండా అడ్డుకున్నారో, తమ వ్యక్తులను కావాలనే ప్రజాస్వామ్యాన్ని కించపరిచారు అంటూ కూడా పెద్ద ఎత్తున హడావిడి చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఇటు గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగుతున్న నేపథ్యం. అయితే ఓటింగ్ హాజరు కాకుండా ఇటు నుంచి ఇటు వెళ్తారా లేకపోతే ఓటింగ్ హాజరవుతారా అన్న విషయం కూడా తెలియని పరిస్థితుల్లో వైకాపా శ్రేణులు ఉన్నాయి. అయితే వైకాపా కార్పొరేటర్లకు ఇచ్చిన సమాచారం మేరకు ఓటింగ్ హాజరు కాకుండా ఎన్నికను వాయిదా వేయించాలనే లక్ష్యంతోనే వైకాపా నాయకులు నుంచి సమాచారం వచ్చిందంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద 11 గంటల తర్వాత పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై గంట లోపల ముగిసే అవకాశం ఉంది. ఇప్పటికీ 23
టీడీపీకి సంబంధించిన వారు ఏదైతే టీడీపీకి మద్దతు ఇస్తున్నవారో హాజరయ్యారో, అదేవిధంగా ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కూడా లోపలికి వెళ్లారు. కానీ వైకాపా శ్రేణులు వెళ్లకపోవడం, మరికొంతమంది కూటమికి మద్దతు ఇచ్చేవారు కూడా బయట ఇరుక్కుపోయినట్లు సమాచారం. వీరిని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారంటూ కూడా టీడీపీ శ్రేణులు అంటున్నాయి. మొత్తం మీద చూడాలి అసలు ఏం జరుగుతుందో. మరో అరగంటలో ఫలితం తేలుతుందా లేకపోతే ఎన్నిక వాయిదా పడుతుందా అన్నది ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి నిర్ణయం మేరకు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం దామోదర్, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఎంతమంది పోలీసులు మోహరించారు? పోలీసు బందోబస్తు ఏ విధంగా ఉంది? ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా ఉంది కాబట్టి భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. ఒక 2 అడిషనల్ ఎస్పీలతో పాటు 3 డిఎస్పీలు, అదేవిధంగా ఇటు సిఐలు, ఎస్ఐలతో పాటు మెన్తో ఆర్మ్డ్ ఫోర్స్ మెన్ కూడా బందోబస్తులో ఉన్నారు. యూనివర్సిటీని అష్టదిగ్బంధనం చేశారని చెప్పవచ్చు. అయితే ఏదైతే ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో అటు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఇటు కూటమి నేతలు కానీ వైకాపా వారు కానీ సరైన వ్యూహంతో ఉన్నారా లేదా అన్న విషయం అర్థం కావడం లేదు. అయితే కూటమి తన అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఏకైక కార్పొరేటర్ అయిన ఆర్సి మునికృష్ణను ప్రకటించింది. ఆయన గెలుపు లాంఛనం అనుకున్న సందర్భంలో గత రాత్రి నుంచి కొంత హైడ్రామా నడిచిన నేపథ్యము. దీంతో పాటు వైకాపా నుంచి లడ్డూ భాస్కర్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించారు. గెలుపు ఖాయం తమదే అంటూ నిన్నటి వరకు చెప్పిన వైసీపీ ఈ రోజు ఓటింగ్ కు రాకుండా ప్రయత్నిస్తుంది. తమ అభ్యర్థిని తమ కార్పొరేటర్లను బస్సులో నుంచి లాగివేశారంటూ కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే తిరుపతి నగరంలోని ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణం మొత్తం పోలీసుల బందోబస్తులో ఉందని చెప్పవచ్చు. మరోవైపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అసలు ఎన్నిక జరుగుతుందా లేదా అన్న విషయం మరి కొంతసేపట్లో తేలే అవకాశం ఉంది ప్రస్తుతం. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. ఏపీలో మొత్తంగా మున్సిపాలిటీలకు అలాగే కార్పొరేషన్లకు అయితే ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. హిందూపురంలో తాజా పరిస్థితి అందించేందుకు మా ప్రతినిధి యోగానంద్ సిద్ధంగా ఉన్నారు. యోగానంద్, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సజావుగా జరుగుతుందా లేదా? హిందూపురం మున్సిపాలిటీ మరోసారి టీడీపీకి ఆవేశమైంది. హిందూపురం అడ్డా బాలాయ్ గడ్డ అంటూ కూడా మరోసారి నిరూపితమైంది. టీడీపీ అభ్యర్థి డిఏ రమేష్ బాబు మున్సిపల్ చైర్మన్ గా కూడా ఎన్నికయ్యారు. ప్రస్తుతం సీట్ లో కూర్చోబెట్టే ప్రక్రియ కొనసాగుతుంది. 23 మంది టీడీపీ సభ్యులు చేసిన తరగడంతో మున్సిపల్ కమిషన్ ఏడంటూ కూడా తెలిపారు. డిఏ రమేష్ బాబుని స్వయంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీట్ లో కూర్చోబెట్టిన విశ్వాసం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఒక నాటకీయ పరిణామాల మధ్య ఒక వైసీపీ కోసం కూడా జై జగన్ అంటూ టీడీపీ జై బాలయ్య అంటూ కూడా పెద్ద నినాదాలు చేస్తూ హిందూపురం మున్సిపాలిటీ కూడా కాసేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగి ఆ తర్వాత హిందూపురం వైసీపీ కార్పొరేటర్లను కూడా బయటకు తీసుకెళ్లడంతో పోలీసులు ఎన్నిక ప్రక్రియ ముగిసినట్లు కూడా అధికారులు ప్రకటించారు. దీంతో మున్సిపల్ కమిషనర్ చైర్ లో మున్సిపల్ చైర్మన్ చైర్ లో కూర్చోబెడుతున్నారు. బాలకృష్ణ గారు మాట్లాడుతూ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం.